శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే. అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు. కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి. అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవ నామ సంవత్సరం ఎంత అద్భుతంగా ఉంది అంటే వీరు పట్టిందల్లా బంగారమే. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని బాగా తట్టుకోగలుగుతారు. శనిగారి యొక్క బలము బ్రహ్మాండంగా ఉంది, గురుగారి బలము బ్రహ్మాండంగా ఉంది, కేతువు గారి బలము బ్రహ్మాండంగా ఉంది. 3 పెద్ద గ్రహాలు సంవత్సర ప్రారంభం నుంచి అనుగ్రహిస్తున్నాయి అంటే ఇక డోకా లేదని అర్థం. మధ్య మధ్యలో ఎన్ని మార్పులైనా రానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ జీవితం. సమస్యలు తీరిపోతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, కుటుంబం చాలా ఆనందంగా ఉంటారు, కుటుంబంలో సభ్యులకి ఉన్నతి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, అంటే ఇంకొక ఆదాయం ఏర్పడుతుంది అనమాట. సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతుంది, వివాహం కావాలన్న వారికి వివాహం జరుగుతుంది. ఎవరు ఏది కోరుకుంటారో వల్ల జరుగుతాయి. 6వ స్థానంలో శనిగారు ఉన్నారండి, 9వ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో కేతు ఉన్నారు. ఇంకా అసలు ఏం కావాలి, ఏం చెప్పాలి వీళ్ళ గురించి? అన్ని అమర్చి పెట్టినట్టుగా పెట్టాడు భగవంతుడు. ఎప్పుడు జన్మలోనో చేసుకున్న పుణ్యం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నారన్నమాట తులారాశి వారు. అంత అద్భుతమైనటువంటి కుటుంబ జీవితం గాని, ఆదాయం గాని, కీర్తి ప్రతిష్టలు గాని, సంతాన రీత్యా వృద్ధి గాని, సంతాన రీత్యా చక్కటి సంతృప్తి గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గాని, ఏవి తీసుకున్నా అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అసలు ఎక్కువ చెప్పనే అవసరం లేదు. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము 9వ స్థానంలో ఉంది కదండి, ఉచ్చులోకి వస్తున్నారు దశమంలో. నిజానికి దశమంలో గురువుగారు అంత పెద్దగా సంతృప్తిని ఇవ్వరు. గోచారంలో, జన్మజాతకంలో ఇస్తారు, గోచారంలో అంత ఇవ్వరు. కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగరీత్యా. కానీ ఇక్కడ ఎప్పుడైతే తన ఉచ్చస్థానం అవుతోందో హాని చెయ్యరు, తన సంతోషంగా ఉంటారు, చాలా ఆనందకరమైన జీవితం ఉంటుంది అన్నమాట. అక్కడ గురువుగారి సంచారానికి చాలా సంతోషం ఉంటుంది అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అలాంటప్పుడు ఎవరు హాని చేయరు, చేస్తే మేలు చేస్తారు, లేకపోతే స్తబ్దుగా ఉండిపోతారు.
అలాంటి పరిస్థితే తులారాశి వారికి కూడా ఏర్పడుతోంది. కాబట్టి హాని జరగదు. మంచి ఫలితాలు ఇక్కడ శని గారు ఇస్తున్నారు కాబట్టి, కేతువు ఇస్తున్నారు కాబట్టి అవి అద్భుతంగా కొనసాగుతూ వెళ్ళిపోతాయి. లాభాల బాటలో ఉంటారు, విద్యార్థులకు బాగుంటుంది, పెట్టుబడులు అన్ని రాణిస్తాయి. అలాగే ఆరోగ్యం మంచిగా, అనారోగ్యం ఏమన్నా ఉన్నట్టయితే తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన స్థితులే. 3 పెద్ద గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు కాబట్టి అన్ని రకాల పనులు అయిపోతాయి. ఇక్కడ చూడండి, నవంబర్ 1న గురువు గారు మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ కేతువు కూడా ఉన్నారు. ఎప్పుడైతే లాభంలోకి వచ్చి కేతువుతో ఉంటారో కోటీశ్వర యోగం, చాలా ధనము మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఆస్తులు రావడము, పిత్రార్జితం రావడము, అప్పటి వరకు పెండింగ్ లో ఏమన్నా ఉన్నట్టయితే కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల యొక్క పర్యవేక్షణలో ఉన్నవి కానీ ఏదైనా తేలకుండా ఉంటాయి కదా, అలాంటివన్నీ తేలిపోయి మీకు వచ్చేది సక్రమంగా వచ్చేస్తుంది. ఇబ్బంది లేని విధంగా అనమాట. లాభస్థానంలో గురుకేతువులు కలిశారు అంటే అది అస్సలు మాటలైన విషయం కానే కాదు. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఇటుపక్క శని గారు ఎక్కడెక్కడున్నటువంటి ధనాన్ని తీసుకొస్తున్నారు, మీకు అందజేస్తున్నారు, లాభాల బాటలో ఉంటున్నారనమాట. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఆశించక్కర్లేదు. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చేస్తున్నాయి ఫలితాలు. ఇంకా వేరే ఏం ఆశిస్తారు? నాకు 10 రూపాయలు రావాలి అనుకున్నారంటే అక్కడ 100 వచ్చి కూర్చుంటోంది. ఇంకా వేరే ఏమి ఆశించడానికి లేకుండా అన్ని విషయాలలోనూ కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, సౌభాగ్య వృద్ధి, అన్ని రకాల వృద్ధులు తులారాశి వారికి ఏర్పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలంటే, డిసెంబర్ 8న రాహు గారి యొక్క సంచారము అర్ధాష్టమంలోకి వస్తోంది. కేతువు గారి యొక్క సంచారము దశమంలోకి వెళ్తోంది. దశమంలో కేతువు హాని చేయరు, ఫస్ట్ పాయింట్. పైగా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బందులు ఏమీ లేవు కేతువు గారి వల్ల. ఇక్కడ రాహు గారి వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి, శనిగారి బలం ఉంది కాబట్టి ఈ రాహు తన యొక్క దుష్టవర్తన చూపించేదే. ఏదైనా ఆస్తుల రీత్యా చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి, విద్యార్థులకి కూడా చిన్నపాటి ఆటంకాలు వస్తాయి. కానీ ఈ మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల గురుబలం చాలా ప్రభావితమయ్యి ఈ రాహు గారి యొక్క దుష్ట ఫలితాన్ని తగ్గించేస్తుంది అని చెప్పి నేను మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఎటు చూసినా 3 గ్రహాల యొక్క ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కాబట్టి దైవ ధ్యానాన్ని మానకుండా చేసినట్టయితే ఆ కొసరు ఏవైనా చిన్నపాటి దుష్ట ఫలితాలు ఉన్నా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. జీవితం వడ్డించిన విస్తరి అనే దానికి నిదర్శనంగా తులారాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలిగి వారు చాలా సంతోషంగా ఉంటారు, ఉన్నతిలోకి వస్తారు. లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. ఆ తదుపరి ఇష్టదేవతారాధన చేసుకోండి. చక్కటి ఫలితాలు మీ సొంతం. శుభం.